నమస్కారం అండి. దేశం మొత్తం అల్లకల్లోలం లేపినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు ఫౌండర్ అభిజిత్ పైన దాడి జరిగింది. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? అది కరెక్ట్ కాదు. మా భావాన్ని వ్యక్తపరిచేటటువంటి అధికారం, అవకాశం మనకుంది. ఖచ్చితంగా ఎవరైనా ఓ పార్టీ పెట్టుకోవచ్చు. దేశంలో ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ప్రశ్నించవచ్చు, పోరాడవచ్చు. కానీ భౌతిక దాడులు దిగడం అనేది 100% తప్పు. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ వచ్చింది, రేపు చెదపురుగుల పార్టీ వస్తుంది. ఏముంది, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఒకటే కనపడుతుంది కదా. కమ్యూనిస్టులంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు వాళ్లే కావాలి అటు ఇటు తిప్పి గందరగోళం సృష్టిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి నేనేమంటానంటే, చక్కగా ప్రజల పక్షాన్ని నిలబడండి, పోరాటాలు చేయని తప్పులేదు. కానీ భౌతిక దాడులు దెక్కండి, ఇది మన సాంప్రదాయం కాదు. మనకున్నటువంటి గొప్ప సాంప్రదాయం ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛ. ఇది అందరికీ ఉంది, ఖచ్చితంగా అందరికీ ఉండాలి కూడా. మీరు ఇలా భౌతిక దాడులు దిగినందువల్ల ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలా భౌతిక దాడులకు దిగొద్దు, ఎవరిని ఆపే ధైర్యం చేయొద్దు, ఎవరిని రావద్దనే అధికారం మనకు లేదు. కాబట్టి మీరు ఎవరైనా కానీ మీకు నచ్చకపోతే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, మీరు కూడా మాట్లాడండి, అంతే తప్ప భౌతిక దాడులకు దిగొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా యూత్ రాజకీయాలు రావాలి అని అంటుంటారు. మరి రాజకీయాలకు వస్తుంటే ఈ రకంగా దాడి జరుగుతున్నాయి. యూత్ రాజకీయాలు వచ్చేది ఎప్పుడు? ఈ రకంగా భయాందోళనకు గురి చేస్తే యూత్ ఎలా వస్తారు రాజకీయాలకు? కొన్ని భావజాలాలతో యూత్ రాకూడదండి. దేశం పట్ల గౌరవంతో యూత్ రాజకీయాల్లోకి రావాలి. దేశం యొక్క భద్రతతో యూత్ రాజకీయాల్లోకి రావాలి. ముందుగా మన సాంప్రదాయాన్ని, మన సంస్కారాన్ని గౌరవించుకుంటూ యూత్ రాజకీయాల్లోకి రావాలి. ఇష్టమైన భావజాలంతో ఇష్టానుసారంగా మాట్లాడుతూ వచ్చి మేమేదో మా ఇష్టం కదా అంటే అది చెల్లదు. అది ఎవరికి చెల్లదు. మనకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, కట్టుబాట్లు అనుసరించి రావాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భావజాలం ఏంటి? కమ్యూనిస్టులే ఉన్నారు అక్కడ, రెచ్చగొట్టి మాట్లాడుతున్నారు, దేశాన్ని అస్థిరత పరుస్తున్నారు. అందులో కొంతమంది మతాలు కూడా చేరిపోయాయి. ఏం చేద్దామని వస్తున్నారు మీరు? కొంత మత శాంతవాదులు కూడా అక్కడికి వచ్చేసి ఇష్టానుసారంగా మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏం చేద్దామని దేశాన్ని మీరు వస్తున్నారు? కాబట్టి ఇలాంటి నాటకాలు, వ్యవహారాలు చేయొద్దు. దేశాన్ని ఇబ్బందులు పెట్టేటటువంటి కార్యక్రమాలు చేయొద్దు. మంచి కార్యక్రమాలు చేయండి, ప్రజలకు అండగా నిలబడండి. ఫ్యూచర్ లో మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. అంతే తప్ప కొన్ని మత ఉద్రేకపూరితమైనటువంటి వ్యాఖ్యానాలు అక్కడ రాస్తున్నారు. చాలా బాధేసింది టీవీలో చూసినప్పుడు. ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్టు పోస్టర్లు వేయడమా? అది మీ స్వేచ్ఛ. ఎవరిచ్చాడు నీకు అధికారం? నీ స్వేచ్ఛ, నువ్వు మాట్లాడు. అక్కడ ఉన్నటువంటి జరుగుతున్న తప్పుల గురించి మాట్లాడు, సమాజంలో జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడు. నువ్వు ఏ రకమైన భావజాలంతో రాజకీయాల్లోకి వస్తున్నావో చెప్పు, అంతే తప్ప మీరేదో ఇష్టానుసారంగా మాట్లాడి దేశాన్ని అస్థిరతపరిచే మాటలు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ చెల్లదు. జాగ్రత్తగా ఉండాలి. దేశం పట్ల భక్తి, దేశం పట్ల గౌరవం, ప్రజల పట్ల ఆప్యాయత కలిగినోడు మాత్రమే రాజకీయాల్లోకి రావాలి. ఇష్టానుసారంగా వచ్చేస్తాం, ఏది పడితే అది మాట్లాడతాం, మతాల మధ్య స్విచ్ పెట్టేస్తాం, కులాల మధ్య ప్రాంతాల మధ్య స్విచ్ పెడతాం, మా పప్పం గడుపుకుంటాం అంటే తొక్కిని ఆరదీసేస్తారు. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టి రాజకీయాలు చేయమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.